దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ రాజస్థాన్లో భారీ ముప్పు తప్పింది. నిఘా వర్గాలు పక్కా సమాచారంతో రంగంలో దిగిన పోలీసులు నాగౌర్ జిల్లాలో కళ్ళు చెదిరే స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ పాడుబడ్డ ఫామ్ హౌస్ ను కేంద్రంగా చేసుకుని సాగుతున్న భారీ స్మగ్లింగ్ నెట్వర్క్ ను ఛేదించి సుమారు 12,000 కిలోల పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆపరేషన్ ఒకటిగా నిలిచింది. నాగౌర్ జిల్లా హర్సౌర్ గ్రామ శివారులో ఒక ఫామ్ హౌస్ లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని జిల్లా స్పెషల్ టీం పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్కడ తనిఖీలు చేయగా ఏకంగా 4 గదుల్లో భారీగా పేలుడు సామాగ్రి నిల్వ ఉంచినట్లు గుర్తించిన అధికారులు నివ్వెరపోయారు. మొత్తంగా 187 బస్తాలలో నింపిన సుమారు 9,550 కిలోల పౌడర్ కనిపించింది. అలాగే 9 భారీ కార్టన్ బాక్సుల నిండా డెటోనేటర్లు దొరికాయి. వందలాది మీటర్ల ఎరువు, నీలం రంగు ఫీజు, డెటోనేటర్ వైర్లు కూడా లభ్యమయ్యాయి. ఇవి కాకుండా గల్లాలు, డిడెట్ మెటీరియల్, పేలుడు పదార్థాలు ప్యాకెట్లు కూడా కనిపించగా అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఫామ్ హౌస్ యజమాని 58 ఏళ్ల సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో పేలుడు పదార్థాలను అక్రమ మైనింగ్ చేసే ముఠాలను సరఫరా చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే గణతంత్రం వేళ ఇంత పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ దొరకడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితుడిపై గతంలో పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించి 3 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. ఈ పట్టుబడిన పేలుడు పదార్థాల విలువ బ్లాక్ మార్కెట్ లో కోట్లాది రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ నెట్వర్క్ లో ఇతర రాష్ట్రాల ముఠా ప్రమేయం ఏమైనా ఉందా, లేదా ఏదైనా విధ్వంసకర చర్యల కోసం వీటిని సేకరించారా అనే కోణంలో లోతైన విచారణ సాగుతుంది. గత ఏడాది ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు తేలడంతో తాజా ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దృష్టి సారించాయి. ఇప్పటికే నిందితుడి కాల్ డేటా, బ్యాంక్ ఖాతాలను విశ్లేషిస్తున్నారు.